సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. గత 97 రోజులుగా భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను హుండీలు విప్పి లెక్కించగా 27,20,447 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లావణ్య తెలిపారు. అలాగే అన్నదానం ద్వారా 1,31,403 రూపాయల ఆదాయం లభించడంతో మొత్తం ఆదాయం 28,51,850 రూపాయలు స్వామివారి ఖజానాకు చేరింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో భాగంగా తోషిబా కంపెనీ సహకారంతో ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మెల్లగా హరిప్రసాద్ రెడ్డి దేవస్థాన చైర్మన్. ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఈఓ లావణ్య గారు, శ్రీనివాస్ గారు మరియు ధర్మకర్తల మండలి, సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు హుండీ ఆదాయం 28,51,850 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాలయ అభివృద్ధిలో భాగంగా వాష్రూమ్స్ భూమి పూజ జరగడం జరిగింది. దానికి తోషిబా కంపెనీ వాళ్ళు ఆర్థిక సహాయంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి తోషిబా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో శ్రీనివాస్ గారు సూపర్వైజింగ్ ఆఫీసర్గా, మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, సేవా సమితి అందరి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి లెక్కింపులో జనరల్ హుండీ వచ్చేసి 25,40,684 రూపాయలుగా నమోదైంది. కాయిన్స్ వచ్చేసి 1,79,763 రూపాయలు. మొత్తం జనరల్ హుండీ ఆదాయము 27,20,447 రూపాయలు. అదేవిధంగా అన్నదానం ఆదాయం వచ్చేసి 1,31,403 రూపాయలుగా నమోదైంది. మొత్తము హుండీ ఆదాయం వచ్చి 28,51,850 రూపాయలుగా నమోదైంది. ఎడిట్ అవుతుందా? 97 రోజులకు కానీ నమోదైంది. 97 కదా, 97 డేస్కి ఇట్టి ఆదాయం నమోదైంది.
మొత్తం అన్నదానం కలుపుకొని ఎంత వచ్చింది? అన్ని కలిపే 28,51,850 రూపాయలు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను.